ఈరోజు నకిలీ మద్యం తయారు చేస్తా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఏదైతే ఆ రోజు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తా ట్రాన్స్పరెంట్గా కూడా ఆ రోజు చక్కగా ఎక్కడా కూడా ఈ చీప్ లిక్కర్ విషయంలో కానీ నకిలీ విషయంలో కానీ ఎక్కడ పొరపాటు లేకుండా జరుగుతున్నటువంటి వ్యవస్థను పక్కన పెట్టి ఈరోజు దళారీ వ్యవస్థ ఒక ప్రైవేటు వ్యవస్థ అందులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఆ షాపులన్నింటినీ కూడా బలవంతంగా కూడా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఈరోజు ఏంటంటే నకిలీ మద్యం ఎక్కడ విచ్చలవిడిగా నకిలీ మద్యం షాపుల్లో దొరుకుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ లెక్క చేసిన పరిస్థితి కనిపించలా. ఈరోజు మదనపల్లిలో రెడ్ హ్యాండెడ్గా అక్కడ పబ్లిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి తయారు చేసి అక్కడి నుంచి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి షాప్స్కి కూడా సర్క్యులేట్ చేసిన పరిస్థితిని ఈరోజు మనం చూసినాం. ఇది ఒక ప్రజల్లో కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. ఇటువంటి చీప్ లిక్కర్ని ప్రతి షాపుల్లో కూడా దొరుకుతూ ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రజల్లో ఒక ఆందోళన కలుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎడుదిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద రుదాలన్న ఉద్దేశంతో ఈరోజు మా జోగి రమేష్ గారి మీద అన్యాయంగా ఆయన పేరుని ఇరికించి దీంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభావం ఉందని చెప్పి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొచ్చింది. అలానే లిక్కర్లో కూడా గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఈ నకిలీ మద్యం కేసులో ఈరోజు వైఎస్ఆర్సీపీ లీడర్స్ని కూడా ఇరికించి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించినారు. ఈరోజు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు చెప్పినటువంటి చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిప్పి తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బలవంతంగా వారందరినీ కూడా రుద్దం, వారి మీద కేసులు పెట్టడం, వారిని అక్రమంగా జైలులో నిర్బంధించే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రజలలో తీవ్రమైనటువంటి ఆవేశం కూడా ఈరోజు ఉంది. ఎక్కడా కూడా టీడీపీ లీడర్లు ధైర్యంగా ఈరోజు తిరిగే పరిస్థితి కూడా కనిపించట్లా. మరి ఈరోజు జోగి రమేష్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా సపోర్ట్గా ఉంటూ ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా సిపి గారిని కూడా కలవడం కూడా జరిగింది. తప్పకుండా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేసినాం. ఇది ఇంతటితో కూడా ఆగే పరిస్థితి లేదు. వీళ్ళు కేవలం మా మీద బురద వేస్తే మేము భయపడి వెనక్కి వెళ్ళిపోతామన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ బెదిరింపులకు కానీ ఈ భయాలకు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భయపడే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఈ నకిలీ మద్యం ఏదైతే ఈ చైన్ లింక్ ఉందో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి కేవలం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కాదు ఇక్కడ సర్క్యులేట్ చేసినటువంటి ప్రతి వ్యవస్థని కూడా వీరందరినీ కూడా అరెస్ట్ చేయాలా, ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేయాలన్న క్రమంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోగి రమేష్ గారికి అండగా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద ఎవరి మీదనైనా కూడా అక్రమ కేసులు బనాయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రజల తరపున భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోరాటం కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.